శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విఘ్నేశ విధిమార్తాండ బ్రహ్మేంద్రోపేంద్ర సంస్థిత నమో గణేశాయ తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఆధ్యాత్మిక భగవద్భక్తులందరికీ శుభాశీస్సులు. ఆధ్యాత్మిక ప్రవచన స్రవంతిలో భాగంగా ఆధ్యాత్మిక జ్ఞాన విశేషాన్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాము. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవద్గీతలో గీతాచార్యుని యొక్క వాక్యం ఇది. పరమాత్ముడు అనేకమైనటువంటి ధర్మములు బోధిస్తూ ఎక్కడ అధర్మం పెరుగుతుందో, అజ్ఞానం పెరుగుతుందో, అవైదిక సంప్రదాయం పెరుగుతుందో, దుష్టాచారము పెరుగుతుందో అక్కడక్కడ నేను అవతరించి వాటిని సంస్కరించి దాని ప్రతిబంధకాన్ని సంహరించి ఈ జగత్తును ధర్మం వైపు నడిపిస్తానని పరమాత్ముడు మనకు అనుగ్రహం చేశాడు. అంటే దాని అర్థము పరమాత్ముడు అవతరిస్తాడు అనంటే ఎప్పుడు శంఖచక్ర గదాపద్మములతోనే వస్తాడని దాని అర్థం కాదు, లేదా ఒక త్రిశూలాన్ని ధరించి వస్తాడని దాని అర్థం కాదు. ఈ జగత్తును సంస్కరించడానికి పరమాత్ముడు ఒక గురుస్వరూపములో వస్తాడు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి గురుస్వరూపాలలో మనకు జగద్గురువులైనటువంటి ఆద్య శంకర భగవత్పాదులు మొట్టమొదటి వారు, పరమ పూజ్యులు. శంకర భగవత్పాదుల వారు శంఖచక్ర గదా పద్మాది ఆయుధములు లేకోకుండా ఒక సత్యదండమును ధరించి, ఒక సన్యాసత్వాన్ని స్వీకరించి, సాత్విక ప్రవృత్తి చేత, తనలో ఉన్నటువంటి ఆ ఆత్మనిష్ట చేత ఈ జగత్తును సంస్కరించి అవైదిక మతాలను సంహరించినటువంటి భిషణుడు జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. శంకర దిగ్విజయంలో ముక్తామౌనం వటవిటపినో మూలతో నిష్పదంతి శంభోమూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అని అన్నారు. దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యతో ఏమీ మాట్లాడకుండా వటవృక్ష సమీపాన సనక సనందన సనత్కుమారాది మహర్షుల్ని అనుగ్రహించారు. అటువంటి మాటలాడనటువంటి దక్షిణామూర్తి ఈ జగత్తులో మాటలాడేటువంటి స్వరూపంగా జగద్గురు శంకర భగవత్పాదులుగా అవతరించి అజ్ఞానాన్ని ఖండించారని దాని అర్థం. శంకర భగవత్పాదులు జన్మకు ఒక మూలమైనటువంటి కారణాన్ని గనక మనం వెదికితే, మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం శంకర భగవత్పాదులు బౌద్ధాన్ని తిరస్కరించారు, బౌద్ధుల్ని తమ వాదన పటిమతో తిరస్కరించారు, అలాగే చార్వాకుల్ని అలా చేశారు, ఇలా చేశారు, కాపాలికుల్ని తెగ్గొట్టారని ఇలా నానా విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే వాస్తవాన్ని మనం గమనిస్తే మన వైదిక ఆచరణలోనే, మన వైదిక సంప్రదాయంలోనే ఒక చ్యుతి ఏర్పడింది. అంటే దాని అర్థం ఏమి అనంటే, పండితులు, ఆర్థులు, జిజ్ఞాసులు వీరందరూ కూడా కర్మానికి ప్రాధాన్యత ఇచ్చారే తప్ప జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అంటే కర్మాచరణలో జ్ఞానాన్ని విస్మరించి కేవలము ఐహిక భోగములను అనుభవిస్తూ కేవలము పుణ్యము కొరకు యజ్ఞాన్ని ఆచరించారే తప్ప జ్ఞానము కొరకు యజ్ఞములు ఆచరించలేదు. దీనివల్ల వేదాంతము ఖిలమై నాశన గతిని పొందేటువంటి సమయంలో జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులు ఆ వేదవ్యాసానుగ్రహంతో, తమ గురువులైనటువంటి గోవింద భగవత్పాదుల యొక్క అనుగ్రహంతో ఆ ఉత్తర మీమాంసా శాస్త్రమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని ఏకాత్మ భావన చేత అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తూ వచ్చారు. అద్వైత సిద్ధాంతము అనంటే అది వాస్తవానికి కేవలం సిద్ధాంతం కాదు. అద్వైతము అనేటువంటిది జీవన విధానము, అద్వైతము అనేటువంటిది పరమ సత్యము,
అద్వైతము అనేటువంటిది శాశ్వతము. ఏది శాశ్వతమో, ఏది సత్యమో, ఏది నిత్యమో మానవుడు ఏదాన్ని తెలుసుకోవడం వల్ల తనలో ఉన్నటువంటి ఈ కర్మభావములన్నీ తొలగిపోయి జ్ఞానాన్ని పొందగలడో అటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించడానికి శంకర భగవత్పాదుల వారు ఈ లోకంలో అవతరించారు. అందుకనే పెద్దలు ఒక మాట అన్నారు, శరీరం శాస్త్రమీమాంస దైవస్తు పరమేశ్వర ఆచార్య శంకరాచార్య సంతుమే జన్మజన్మని. శరీరం శాస్త్రమీమాంస. మీమాంస శాస్త్రం అంటే పూర్వమీమాంసము కర్మను ప్రతిబోధిస్తూ కురు కర్మ కురు కర్మ, కర్మ చేయి తద్వారా పుణ్యాన్ని సముపార్జన చేసుకో అనేటువంటి ఒక అభివ్యక్తిత్వాన్ని ప్రబోధన చేస్తూ వచ్చింది. అటువంటి సమయంలో గీతాచార్యుడు చెప్పినట్టుగానే క్షీణే పుణ్య మర్త్యలోకే విశంతి. పుణ్యములు ఎంత సముపార్జన చేసినా స్వర్గం వస్తుంది గాని మోక్షము రాదు. స్వర్గము ఒక తాత్కాలికమైనటువంటి భోగమే తప్ప శాశ్వతమైనటువంటి స్థానం కాదు అనేటువంటి గీతాచార్యుల యొక్క వాక్యాన్ని ఉత్తర మీమాంస శాస్త్రమైనటువంటి బ్రహ్మసూత్రాలకు అనుసంధానం చేస్తూ ప్రస్థానత్రయములకు భాష్యము రాస్తూ అద్వైత సిద్ధాంతాన్ని శాశ్వతముగా ప్రతిపాదన చేశారు శంకర భగవత్పాదులు. అందుకనే శరీరం శాస్త్రమీమాంస అంటే ఈ శరీరము శాశ్వతం కాదు, అందులో నివాసమైనటువంటి ఆత్మ శాశ్వతము. ఈ ఆత్మజ్ఞానాన్ని బ్రతికినప్పుడు పొందినటువంటిదే మోక్షము అనేటువంటి దాన్ని ఇహైవ పరిమృజ్యతే అనేటువంటి భావనలో శంకర భగవత్పాదుల వారు అనుగ్రహించారు. అందుకనే శరీరం శాస్త్రమీమాంస దైవస్తు పరమేశ్వర. ఆ పరమేశ్వరుడైనటువంటి ఆ శంకరుడు కోరినటువంటి వాళ్లకు కొంగు బంగారం, అనుగ్రహ ప్రదాత, అడిగిన వాళ్లకు లేదనుకోకుండా ఇచ్చేటువంటి దైవము శంకరుడు. ఇంకా మూడవది ఆచార్య శంకరాచార్య. మనకు ఎవరైనా ఆచార్యులు, జగద్గురువులు, జగత్పూజ్యులు ఎవరిని అనుసరిస్తే మన అజ్ఞానం తొలుగుతుంది, అటువంటి పరమేశ్వర స్వరూపము ఈ భువిలో నడియాడింది అని మనం గమనిస్తే అది కేవలం ఒక్క శంకర భగవత్పాదాచార్యులు మాత్రమే. 8 ఏళ్లలో సన్యాసం తీసుకుని 32 ఏళ్లకు తన ప్రస్థానాన్ని ముగించి అంతలోపుగా ఈ కలియుగము ఉండేంత వరకు శాశ్వతమైనటువంటి వాంగ్మయాన్ని తన యొక్క అనుభవము చేత అనుగ్రహించినటువంటి పరమ యతీశ్వరులు శంకర భగవత్పాదాచార్యుల వారు. అటువంటి శంకర భగవత్పాదాచార్యులు నిరంతరం మనకు ఆచార్యులుగా ఉండాలి. ఎందుకు ఆచార్యులుగా ఉండాలి అని మనం చూస్తే, మనలో ఉన్నటువంటి అజ్ఞానము తొలగి జ్ఞానము చేత మోక్షాన్ని ఇహైవ పరిమృజ్యతే, ఇక్కడే పొందడానికి, ఇక్కడే అనుభవించడానికి అద్వైతమొక్కటే పరమ సులభమైన ఉపయుక్తమైనటువంటి మార్గమని శంకర భగవత్పాదులు మనకు బోధించారు. అందుకనే ఈ అద్వైతం అనేటువంటి సిద్ధాంతము మానవుని యొక్క ప్రవృత్తి నివృత్తి లక్షణాలను అది సరిచేసుకుంటూ మనిషిని ఐహికము నుండి ఆముష్మికం వైపు నడిపిస్తుంది. ఆ ఆముష్మిక మార్గములో నడిపించడానికి శంకర భగవత్పాదుల యొక్క అద్వైతమే మనకు సర్వథా శరణ్యము. అటువంటి అద్వైత సిద్ధాంతాన్ని జగద్గురువులైనటువంటి భగవత్పాదులు ఈ లోకానికి చాటి చెప్తూ వారి యొక్క అనుగ్రహాన్ని మన వైపు ప్రసరింపచేశారు. అటువంటి భగవత్పాదుల యొక్క అనుగ్రహ ఆదేశ సందేశాన్ని రాబోయేటువంటి సంచికల్లో మనం తెలుసుకుందాం. కృతార్థులవుదాం. తత్సర్వం శ్రీ గురుదేవ చరణారవిందార్పణమస్తు.